హిత్వా ద్వయం హిత్వా అఖిలాధికం ఏకం బుద్ధ్వా అశ్నుతే మోక్షం ఇది వేదాంత. తర్వాత 42 శ్లోకం. భిత్వా షడ్ పంచ భిత్వా అథ భిత్వా అథ చతురస్త్రికం ద్వయం హిత్వా శ్రయేదేకం ఇది వేదాంతరి. ఎంత ఇదిగా చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, ఇదేదో హీమ్ ఫట్ అన్నట్లు ఉండదు మంత్రాలు చూస్తారంటే. చూడండి 41 శ్లోకంలో షన్ నిహత్య షన్ షట్ షట్ అంటే 6 ఆరింటిని హత్య చేయాలి. 6 హత్య చేయాలి. త్రయం హిత్వా 3 విడిచిపెట్టాలి. 2 తర్వాత ద్వయం భిత్వా భిత్వా దాన్ని కూడా వివరిస్తాం. 2 నిర్మూలించాలి. 2 నిర్మూలించాలి. ఆ తర్వాత ఏకం బుద్ధ్వా ఒక్కదాన్ని తెలుసుకోవాలి. అప్పుడు అశ్నుతే అప్పుడు వస్తుంది మోక్షం. అప్పుడు కలుగుతుందప్ప మోక్షం. నీ యొక్క మోక్ష స్థితి అనేటువంటిది అప్పుడు నీకు స్థిరమవుతుంది. మోక్షం అప్పుడు స్థిరమవుతుంది. ఇది చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు మనం 6 హత్య చేయాలి. ఫస్ట్ 6 హత్య చేయాలి. 3 విడిచిపెట్టాలి. 2 నిర్మూలించాలి, లేకుండా చేయాలి. ఈ 3 విడిచిపెట్టడమే దాన్ని చేయాల్సి ఉన్నట్ల. 2 మాత్రం పూర్తిగా లేకుండా చేయాలి. ఇక్కడ చూడండి ఎంత ఇదిగా చెప్తున్నారో. మొదటేమో చంపేయాలి. మొదటి బిడ్డని చంపేయాలి. అంటే చంపేస్తే ఏమవుతాయి అని అసలు ఉండవు. 6 అనేటివి ఉండకూడదు. వాటిని చంపాలి. 3 విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలంటే ఉంటాయి. విడిచిపెడితే ఉంటాయి. మనం వాటికి దూరంగా ఉంటాం. 2 నిర్మూలించాలి. నిర్మూలించడం అంటే ఇక్కడ ఏంటంటే ఆ 2 అవి చచ్చిపోలా, అట్లా అని దూరంగా పోలా. అవి మన దగ్గర వాసన మాత్రం కూడా లేకుండా పోవాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు ఏకం ఒక్కదాన్ని నువ్వు బాగా స్పష్టంగా బుద్ధిగతంగా అనుభవ రూపంగా నువ్వు ఆ ఉండే తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అది తెలుసుకుంటే అప్పుడు నీకు మోక్షం. అందుకే కదా ఉండేది ఇప్పుడు ఇక్కడ. అదే చెప్తా. మళ్ళా 42 శ్లోకం కూడా అట్లే చెప్తాను. అది కూడా చెప్తా. మళ్ళీ ఇక్కడ ఏం చేసినాడు? భిత్వా షట్ 6 ఛేదించాలి. 6 ఛేదించాలి. పంచ భిత్వా 5 భిత్వా భిన్నం చేయాలి. భిత్వా అత చతురస్త్రికం 4 తొలగించి 3 నిర్మూలించాలి. చూడండి ఎట్లా చెప్తుంది. ద్వయం హిత్వా ఇక్కడ మళ్ళా 2 విడిచిపెట్టాలి. అప్పుడు ఆ ఒక్కటైనటువంటి మోక్షం అనేటువంటిది మనకు స్థిరమవుతుంది. ఈ 41-42 శ్లోకాలు బాగా మనం చేయవలసినటువంటివి మనం ఆచరించాల్సింది. ఇది ఈ 6 ఏంటి, తర్వాత 3 ఏంటి, 2 ఏంటి అనేటువంటి తెలుసుకోండి. 6 ఏం చేయాలంటే చంపాలి. 6 చంపాలి. అదే
ఇప్పుడు మామూలుగా మనం వీటికి వచ్చిండేది శాస్త్రం తెలుసుకునేదానికి. శాస్త్రం తెలుసుకునేదానికి వస్తే ఆరింటిని చంపమంటారంటారే. హింస చేయాలన్నా అహింసలు ఉండాలి. మనము అహింసవాదులు. శాస్త్రం దగ్గరికి వచ్చినట్టే వాడు అహింసలో ఉంటాడు, అంటే హింస ఉంటుంది. మరి ఇక్కడ హింస ఆరింటిని ఏం చేయమంటున్నాడు? చెప్పమంటాడు. ఏంటి ఆరు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్స. ఈ ఆరున్నా చూడు. ఈ ఆరింటిని ఏం చేయాలా? చంపాలి. దూరంగా పెట్టడం కాదు, దూరంగా పెట్టే. సరేలే, నీకు అయ్యేలా ఉన్నిలే, నీకు అయ్యేలేదు అని అనుకున్నప్పుడు మోక్షం అనేది దూరంగా ఉంటుంది. ఈ పని చేస్తే అది దగ్గర అవుతుంది. మోక్షం కావాలి అనుకుంటే వాడికి చెప్తాను ఇది అర్థమవుతుందా? ఇది చూడండి. ఇప్పుడు మనం ఇక్కడికి ఎవరు వస్తారంటే జిజ్ఞాసులు వస్తారు. జిజ్ఞాస అంటే ఏంటంటే జ్ఞాతం ఇచ్చేస్తారు, తెలుసుకోవాలనే కోరికతో వస్తారు. ఏమి తెలుసుకోవాలని? మోక్షమును నేను పొందాలి. మోక్షము అంటే అసలు మోక్షం అంటే ఏంటంటే చెప్పుకున్నాను, ఈ 4 రోజులు చెప్తాను. ఏంటి? సర్వబంధముల నుండి విముక్తి. సర్వబంధములు నిన్ను ఏది బంధించేదానికి లేదు. ఇప్పుడు యమధర్మరాజు గారు వస్తారు. యమధర్మరాజు గారు వచ్చి ఏం చేస్తారు? తీసుకుపోతారు. ఈయన తీసుకుపోతారంటే పాసం వేసి కదా తీసుకుపోతాడు. పాసం వేసి లాక్కుంటారు. ఇది మనకు తెలిసింది. సరే, ఆ ప్రకారం ఉంటే కూడా ఆ పాసం వేసి లాగినాడంటే నిన్ను పట్టుకుంటే కదా పాసం లాగుతాడు. ఏదైనా పాసం వేసి లాగాలంటే నిన్ను పట్టుకుంటే అది లాగగలుగుతుంది. అసలు నేను పట్టుకునే దానికి ఆ పాసం వస్తే ఇది ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఏం పట్టుకోగలడు? ఆయన పట్టుకునే దానికి లేదు కాబట్టి ఆయన వచ్చినా కూడా నిన్ను తీసుకుపోయేదానికి లేదు. అట్లయిపోవాలి. ఇప్పుడు ఇక్కడ అట్లయిపోతే ఆయన తీసుకోలేడు. అంటే బంధం అనేటువంటిది ఏది ఉందో ఆ బంధమే నీకు సంబంధం ఉందే, నీ సంబంధమే ఈడ బంధం. పశువుని ముక్కుకు తాడు వేసి దానికి వేసి కట్టి, దానిని తీసి తాడు వేసి కట్టి ఒక కూటము లేదా ఇంకేదో కొట్టి పెట్టి దాన్ని కట్టి వేస్తాం. ఇప్పుడు ఆ పశువు అక్కడి నుంచి దొరకబోతుందా? దేనికి ఇది ఉంది? ఆ ముక్కు తాడుకి, ఆ ముక్కు తాడు నుంచి గుర్తుకి కట్టేసిందే అది అంత దాని చుట్టూనే తిరుగుకుంటే అక్కడ వేసుకుంటుంది. కానీ కొంచెం అట్లా అన్ని పోదామని అంటే ఆ ముక్కులాగా. అట్లాగే మనం ఏమైపోయినామంటే వీటిలో అన్నింటిలోనూ ఈ బంధాలలో చిక్కుకున్నాం. అందుకనే షన్ని హత్య, 6 మొదటి చంపు. బయట కాదు, నీలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనేటువంటి 6 చంపాలి. 6 చంపాలి. తర్వాత త్రయం హిత్వా. త్రయం హిత్వా. హిత్వా అంటే విడిచిపెట్టుట. విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలనే కానీ దాన్ని చంపకూడదు. విడిచిపెట్టుట, చంపుట తేడా ఉంది. చంపేస్తే అవి లేవు, విడిచిపెట్టే ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి కానీ ఏంటి ఆ 3? వాటిని ఏషణాత్రయం. వాటిని ఏషణలు. ఏషణలు అంటే దాన్ని పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ.
ఉద్రేషణ, బిడ్డలు అన్ని ఇప్పుడు ఏమైందంటే బిడ్డలు ఎక్కడి నుంచి చూసినా భార్య ఉంటే కదా వస్తుంది.